ఏ సంస్థ కోసం అయితే ఇంత పని చేశానో ఎందుకు ఇట్లా నన్ను ఒంటరిగా చేస్తున్నారు అనిపించింది. నేను అడిగాను యాక్చువల్లీ కేసీఆర్ గారు ఒకసారి నిన్ను అరెస్ట్ చేస్తారేమో అని చెప్పినప్పుడు 2 మాట్లాడు, ఒకటి రాజీనామా చేయమంటారా అని, 2 ప్రెస్ మీట్ పెట్టండి అని. ఆ 2 కూడా వద్దన్నారు. ఓకే, ప్రధానంగా ఒకటండి, మనము నమ్ముకున్నటువంటి పార్టీ మనకి ఏ చిన్న కష్టం వచ్చినా అంతే ఈక్వల్గా మనకు కూడా హెల్ప్ చేస్తుందని అనుకుంటాం. కానీ నా విషయంలో జరిగింది ఏంటంటే ఒక 2-2.5 సంవత్సరాలు నన్ను అనేక రకాలైన మానసిక వేదనకు గురి చేసిన తర్వాత నా అరెస్ట్ అయింది. సో ఆ 2.5 ఇయర్స్లో ఎప్పుడు కూడా పార్టీ నా డిఫెన్స్లోకి రాలేదు. సో బీజేపీ సోషల్ మీడియా ట్రోల్ చేసిన, అంటే మామూలు ట్రోలింగ్ కాదు కదా అది, యూట్యూబ్ ఛానల్స్ అందరు కూడా విపరీతంగా నన్ను వేధించిన. ఎందుకోసం వేధించారు? సరే కేసీఆర్ గారి మీద కోపం కావచ్చు, బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కోపం కావచ్చు, దానికి తోడు ఇది కోతి కొబ్బరిగా దొరికినట్టు ఈ కేసు ఇవన్నీ కావచ్చు. ఏదైనా అది ఒక పొలిటికల్ వేధింపు అన్నది మర్చిపోయి ఒక లిమిట్ దాటి అందరు కూడా బాగా హెరాస్ చేశారు. ఆ హెరాస్మెంట్లో ఎక్కడ కూడా నా పార్టీ నా చేయబెట్టుకొని నడవలేదు అన్నది మాత్రం నాకు కంప్లైంట్ ఉంటుంది రేపు పొద్దున కూడా. ఇంకా మర్చిపోరా అది అని చాలామంది నన్ను అంటున్నారు. అనుభవించింది నేను కదా, నేను ఒక ఉమెన్గా నాకు 2 టీనేజ్ మగపిల్లలు పెట్టుకొని వాళ్ళు చేసిన కమెంట్స్ వాళ్ళు నేను ఫోన్ ఎట్లా డిస్ట్రాయ్ చేస్తున్నానో కూడా సుత్తి పెట్టి బ్రేక్ చేస్తున్నట్టు కూడా వీడియోస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాటి మీద మాత్రం పార్టీ నాకు అండగా లేదన్న బాధ అయితే నాకు ఇంకా కూడా ఉంది. ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారని చెప్పారో నన్ను జనవరిలో కేసీఆర్ గారు గెస్ట్ చేశారు, ఎందుకంటే ఆయన పొలిటికల్గా ఐడియా ఉంటుంది కాబట్టి. నేను చేయొచ్చు అన్నప్పుడు నేను 2 అడిగాను. ఒకటేమో రాజీనామా చేయమంటారా ఎమ్మెల్సీకి అని, రెండోదేమో మీరు ప్రెస్ మీట్ పెట్టండి. 2 జరగలేదు. అన్ఫార్చునేట్ అనిపించింది. అప్పటికి కూడా మాట్లాడుకోవడం బాధ అనిపించింది. రైట్, ఓకే. అంటే కేసీఆర్ గారితోటి క్యాబినెట్లో కానీ లేకపోతే కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరు కూడా ఎదిరించి అడగలేని చెప్పలేని విషయాల్ని కేవలం కల్వకుంట్ల కవిత గారు మాత్రమే చెప్పగలుగుతారు అని చెప్పేసి పార్టీ లీడర్లు చాలామంది నాతో అన్నారు. అంత స్కోప్ ఉన్నటువంటి మీరు ఎందుకు ఈ డిఫరెన్సెస్ ఎందుకు అనవసరంగా అని అంటే అది కాకుండా అంటే నేనేమి చేయలేదు కదా డిఫరెన్స్ తెచ్చుకోవడానికి. నేను ఎప్పుడైనా పార్టీ మంచి గురించే చెప్పాను. ఏదైనా నాకు బయట విషయం తెలిస్తే ఇట్లా జరుగుతుందట మీరు జాగ్రత్త తీసుకోండి అని, ఎవరైనా ఎమ్మెల్యేలు ఫీల్ అవుతుంటే ఇట్లా ఫీల్ అవుతున్నారు చూడండి అని, ఏదైనా అవినీతికి సంబంధించిన అంశాలు వస్తే ఇట్లా జరుగుతుందట చూడండి. అంటే ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు రాకూడదని నా వంతు ప్రయత్నం నేను చేసిన. అంటే మన వాళ్ళు అనుకునే వాళ్ళేమో ఫస్ట్ కంప్లైంట్స్ చెప్తారు, బయట ఇట్లా అనుకుంటున్నారు నీ గురించి అని. బయటవాడు పొగిడి వాడు పని వాడు చేసుకొని పోతాడు. సో నేను ఎప్పుడైనా కంప్లైంట్స్ చెప్పాను, ఎందుకంటే దానివల్ల కేసీఆర్ గారికి చెడ్డ పేరు రాకూడదు అన్నది నా స్వార్థం. లీడర్ అంటే అట్లే కాపాడుకోవాలి కదా. సో నా ప్రయత్నం నేను చేసిన. అది గిట్టని వాళ్ళు అనేకమైన కుట్రలు చేసిండ్రు, వాళ్ళనే నేను దయ్యాలని పేరు పెట్టుకున్నాను. రైట్, మీరు అంటున్నటువంటి దయ్యాలు ఎవరినైతే అంటున్నారో మీరు వారి వల్లనే మీకు డిఫరెన్స్ వచ్చిందా? తెలియదండి. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆ పార్టీ ఏమైంది అన్నది పక్కన పెడితే ప్రొసీజరలీ పార్టీ నన్ను సస్పెండ్ చేసినప్పుడు కారణం అడగాలి కదా కనీసం. సరే ఏ కారణాల వల్ల నన్ను సస్పెండ్ చేసిరు అనేది చెప్పాలి, అడగాలి. అదేం లేదు, డైరెక్ట్ సస్పెన్షన్. అంటే నాకు యాజ్ అ పర్సన్ కానీ యాజ్ అ ఉమెన్, అంటే మేము ఈ విమెన్ అంటే పెద్ద ఇన్స్టిట్యూషన్ కదండి, మాకు ఒక అత్తగారు ఉంటుంది, పిల్లలు ఉంటారు, వ్యవహారం ఉంటుంది. నేను సింగిల్ పర్సన్ కాదు కదా. దాన్ని మనం సస్పెండ్ చేస్తే వాళ్ళంతా ఏమనుకుంటారు? అంటే ఇన్నేళ్ళు పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళని కనీసం రీజన్ చెప్పకుండా అడగకుండా, మళ్ళీ కామెడీ ఏంటంటే నేను సస్పెండ్ చేసిన లెటర్స్ ఎంతకం పెట్టింది ఎవరైతే కేసీఆర్ సార్ని పార్టీ ఓడిపోగానే టీవీలలో కూర్చొని బాటగా తిట్టినా అట్లాంటి వ్యక్తులతో సంతకాలు పెట్టించడం, అది అసలు ఏం పద్ధతో నాకు అర్థం కాలేదండి. సో ఎప్పుడైతే పార్టీ నన్ను సస్పెండ్ చేసిందో నాకు కూడా అవమానం అనిపించింది. నేను కూడా రిజైన్ చేశాను, ఎమ్మెల్సీకి రిజైన్ చేశాను, ప్రాథమిక సభ్యత్వం కూడా రిజైన్ చేశాను. ఓకే, ఎమ్మెల్సీకి రిజైన్ చేసిన తర్వాత మీరు మళ్ళా శాసన మండలికి పోయి దాదాపు మీకు ఎక్కువ టైం ఇచ్చిండ్రు, మీరు ఎక్కువ మాట్లాడినరు. ఆ మాట్లాడిన దాంట్లో అనరాని మాటలు కూడా అన్నారు కదా, మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా దాని తర్వాత అనవసరంగా అట్లా అనుంటానని? అంటే ఒక్కటి బ్రదర్, ఇప్పుడు మీరు ఇలా 3-4 విమర్శలు కలిపి చెప్తున్నారు. నేను ఫస్ట్ టైం పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు దాదాపు 54 డిబేట్స్లలో పాల్గొన్నాను. మొట్టమొదటిసారి పార్లమెంటు పోయిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు అంతగానం డిబేట్స్లో, ఎందుకంటే నాకు కొంచెం రూల్స్ ప్రొసీజర్స్ తెలుసు. ఎవరన్నా వ్యక్తి రాజీనామా చేసినప్పుడు దే హ్యావ్ ఎ రైట్ టు స్పీక్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. అండ్ జనరల్గా సభ మర్యాద ఏముంటుందంటే టైం ఇస్తారు. ఈ వ్యక్తి ఎంతో ఆవేదనతో ఈ పదవికి రాజీనామా చేస్తారు, దాన్ని కూడా పెడర్థాలు తీసి మీకు టైం ఎక్కువ ఇచ్చిర్రు, మీరు ఇట్లా మీరు అట్లా అని చాలామంది అన్నారు. బట్ ఆనాడు శాసన మండలిలో నేను మాట్లాడిన ప్రతి ఒక్క అంశం ఏండ్ల తడబడి నాలో గూడు కట్టుకున్నటువంటి ఆవేదన తప్పితే ఒకటి కూడా అబద్ధం లేదు. అనరాని మాటలు నేనేమనలేదు, ఉన్న మాటలే అన్నదానికి నేను కట్టుబడి. మీ వెనకాల
ఉన్నది రేవంత్ రెడ్డి అని కొంతమంది, మీ వెనకాల ఉన్నది కేసీఆర్ గారే అని ఇంకొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. మీరు దేనికి ఓకే చెప్తారు, దేన్ని విమర్శిస్తారు? రెండు కూడా కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. నేను నా తోలో నాకు తోచిన రీతిలో ప్రజలకు సేవ చేయాలని నేను ముందుకెళ్తున్నా. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నాడు, ఆయన విఫల ప్రభుత్వం నడుపుతుంటే ఇవాళ ప్రధాన ప్రతిపక్షం కన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి గారిని వారి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నది, విమర్శిస్తున్నది నేను. ఇవి పక్కకు పెడితే అసలు యాజ్ అ పర్సన్ ఒక 20 years పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తిగా నిజంగా కూడా నాకు ఎవరు సహాయం అవసరం లేదు. నేను ఆలోచించగలుగుతాను, చదవగలుగుతాను. ఎందుకు ఒక 20 సంవత్సరాల నుంచి నేను జాగృతి సంస్థ నడుపుకుంటున్నాను. ఫండింగ్ ఎట్లా అంటే అన్ని పార్టీలు ఎట్లా నడుస్తుంది, మా పార్టీ కూడా అట్లే నడుస్తుంది. మేము పార్టీ పెట్టింది ఎక్కడ, అసలు ఫండ్స్ ముచ్చట వచ్చింది ఎక్కడ, సో అంత దూరం రాలే. పార్టీ పెట్టిన తర్వాత కదా మీరు ఇవన్నీ ఆలోచించాల్సి. మేము పార్టీ పెడతాం, చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్తాం. ఇందులో ఈ ముందుకెళ్ళే క్రమంలోనే ఈ క్లీన్ చీట్ రావడంతో ఒక నిజంగా నేచర్ హ్యాస్ బ్లెస్డ్ మీ అనిపించింది. సో రేపు పొద్దున నేచర్ కూడా మాకు ఫండ్స్ ఇస్తుంది, పార్టీ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది, పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి మా ఎజెండా చెప్పుకోవడానికి అవకాశం. రైట్, సీఎం కావాలన్నదే మీ పూర్తి స్థాయి ఎజెండా, మీ గట్టిగా మీరు పెట్టుకున్నటువంటి దృఢ సంకల్పం అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలలో మీరు మాట్లాడేటటువంటి ఈ శైలిలో అర్థమైపోతూ ఉన్నది. అదేనా టార్గెట్, ఇంకేమైనా ఉందా? అంటే తెలంగాణ ప్రజలకు మంచి చేయడం అన్నది ఫస్ట్ ఎజెండా. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక ఇంటి పార్టీ లేదు, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మారడం అనేది రెండవ ఎజెండా. మూడవది ఎక్కడ కూడా అసలు ఏ పార్టీ కూడా, బీఆర్ఎస్ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ నేషనల్ పార్టీ, బీజేపీ నేషనల్ పార్టీ, వాళ్ళందరికీ తెలంగాణ లాస్ట్, మాకు తెలంగాణ ఫస్ట్ ఉంటుంది. ఆ నినాదమే మాది ఉంటుంది, ఆ విధానమే మాది ఉంటుంది. 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రేపు ప్రైవేట్ జాబ్స్లలో కూడా ఖచ్చితంగా 20% భూమిపుత్రులకు రిజర్వేషన్ ఉండాలి, తెలంగాణ వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలని నేను అడగబోతా ఉన్నా. ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందో చూద్దాం. అంటే ఇట్లా అనేకమైన అంశాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎన్నో చేసుకుంటామని కలలుగన్న అంశాలు ఉన్నాయి, జరగనటువంటి అంశాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ తెరదీస్తాం. ఉద్యమకారులకు న్యాయం జరగలేదు, వారి పక్షాన పోరాటం చేస్తాం. అమరవీరుల కుటుంబాలకు సంబంధించి మీ కేఆర్టీవీ వాళ్ళు కూడా ఏదో చేసినారు ప్రోగ్రామ్. అట్లా ప్రతి ఒక్కరు మనం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఆ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు. వాటిని ఎండగట్టాలి, ఆ కుటుంబాలకు సాయాలు అందించాలి. సో ఇట్లా అనేకమైన అంశాలు ఉన్నాయి. మేము పెట్టబోయే పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అవుతుంది.